పోలీసులు, రెవెన్యూ, ప్రభుత్వము ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రతి హిందువు కూడా ఆలోచించకపోతే కనుక అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి హిందువు నెట్టబడతాడు. ఒకసారి సంప్రదాయంగా ప్రారంభించింది, ఆ తర్వాత చట్టం అయిపోతుంది. ఇప్పుడు లైక్ మొన్న రాయచోటి దగ్గర చెప్పినటువంటిది ఏంటి, ఆ సదరు పోలీస్ అధికారిని గారిది బాగా వైరల్ అయింది కదా. మసీదు ముందు నుంచి వెళ్ళేటప్పుడు 100 మీటర్ల యువతల 100 మీటర్ల అవతల దాకా కూడా నువ్వు నీ సంబంధించినటువంటి బ్యాండ్ మేళాలు కానీ ఈ సంగీతం కానీ ఏమి వినిపించడానికి వెళ్ళేది. ఇది రాజ్యాంగం రాసిందా, లేకపోతే మన రాష్ట్ర పోలీస్ శాఖ ప్రత్యేకంగా రాసిందా? ఇదే సంప్రదాయం ఓకే అయితే గుళ్ళ ముందు నుంచి వెళ్ళేటప్పుడు, చర్చిల ముందు నుంచి వెళ్ళేటప్పుడు, ముస్లింలకు సంబంధించినటువంటి ప్రార్థనా కార్యక్రమాలు ఉంటాయి కదా, లైక్ వాళ్ళకి ఏడాదికి జరిగే 2-3 ఉత్సవాలు ఉంటాయి. అట్లాంటప్పుడు ఒక ప్రొఫెషన్ లాగా వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఆ టైంలో గుళ్ళ ముందు ఆపుతారా? ఒక 100 మీటర్ల యువతల, ఒక 100 మీటర్ల అవతల. చర్చి ముందు ఆపుతారా? ఒక 100 మీటర్ల యువతల, ఒక 100 మీటర్ల అవతల. లేదు కదా. ఎవరికైనా డిస్టర్బెన్స్ అంటే ఎవరికైనా ఒకటే కదా. నెంబర్ 2 వచ్చేటప్పటికి గుళ్ళల్లో ఏది ఈ వినాయక చవితి పందేళ్ల దగ్గరన పాటలు అవతలున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు. ఎస్, గుడ్. మరి చర్చి దగ్గర జరిగేటటువంటి ప్రార్థనల సందర్భంగా పెద్ద పెద్ద మైకులు పెట్టి అనౌన్స్ చేస్తారే, అలాగే రోజుకి 5 సార్లు అజా వినిపిస్తారు కదా ముస్లింలు. అది మరి మిగతా వాళ్ళందరికీ యాక్సెప్టబుల్లా? ఈ మైకులు యాక్సెప్టబుల్ కాదంటే ఎవరిది యాక్సెప్టబుల్ కాదు. లేదా ఎవరికి వాళ్ళకి వాళ్ళ కార్యక్రమానికి సంబంధించిన ఏడాదిలో జరుపుకునే వినాయక చవితి రోజును పెట్టే మైకే నచ్చకపోతే రోజుకి 5 సార్లు వాళ్ళు వినిపిస్తున్నారు కదా. అది తప్పు కానప్పుడు ఇది తప్పు ఎట్లా అవుతుంది? వాళ్ళ కోసం ఇది తగ్గించాలన్నప్పుడు వీళ్ళ కోసం అది తగ్గిస్తారా శబ్దం? ఎవరు ఇట్లాంటి ఆలోచనలు చేస్తుంది? ఎందుకు ఈ విధమైనటువంటి కొత్త రాజ్యాంగాలను తయారు చేస్తున్నారు? రాజ్యాంగంలో ఏమైనా మార్చేశారా? ఇట్లాగా హిందువుల వరకే అణిగి ఉండాలా? హిందువులుకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ అణచివేయబడాలా? అదే మిగతా వాళ్ళ దానికే అడెవడో మహమ్మద్ గజనీ లాంటోడు కూడా ఇట్లాంటి తీర్పులు చెప్పలేదే. ఎందుకు జరుగుతోంది? తర్వాతన మచిలీపట్నంలో కరెక్ట్గా గణపతి ఉత్సవాలప్పుడు కావాలని చెప్పి ముస్లింల బ్యానర్లు, జెండాలు ప్రతి పోల్కి పెడతారు. అదే హిందువులకి సంబంధించినటువంటి పండగలప్పుడు అది పెట్టారు. ముస్లింల పండగలప్పుడు అట్లా పెడితే ఒప్పుకుంటారా? ఎందుకు ఇలా జరుగుతోంది? అట్లాగే ఇక్కడ తాజాగా జరిగినటువంటిది ఏంటది, మసీదు ముందు నుంచి వెళ్ళేటటువంటి సందర్భంలో అసలు ఆ రూట్లోనే, శోభాయాత్ర రూట్లోనే మసీదు టచ్ కాకూడదా? అంటే నువ్వు కొత్తగా రాజ్యాంగం రాస్తున్నారా ఇక్కడ పోలీసులు? లేదంటే ప్రత్యేకించి రెచ్చగొడుతున్నారా? ప్రత్యేకించి అధికారాలు ఒకళ్ళకి ఇస్తున్నారా? అట్లాగే తాజాగా అక్కడ క్రిస్టియన్స్ ఫీల్ అవుతున్నారని చెప్పేసి ఆ ఏరియా చర్చి ముందు నుంచి, అక్కడ ముందు నుంచినే గణేశుడి విగ్రహాలను తీసుకెళ్ళి నిమజ్జనం చేసేయడం పోలీసులు నంద్యాల దగ్గర. ఏంటిది అసలు? ఎటు వెళ్తున్నాం మనం? హిందువులు అనేటటువంటి వాళ్ళు మైకు పెట్టుకోవాలంటే మసీదు పర్మిషన్ తీసుకోవాలి, చర్చి పర్మిషన్ తీసుకోవాలా? ఆ రోజున కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ఇక్కడ ఏమైనా అమలు చేసేసారా ఏంది? ఎన్ఓసి తీసుకుందామా ఇక పైన? మసీద్ దగ్గర, చర్చి దగ్గర వాళ్ళ కార్యక్రమాలు మాత్రం జరపచ్చా? ఇది అర్జెంటుగా హిందువులు కూర్చుని ఆలోచించకపోతే, హిందూ సంఘాలు అంతకుముందు గొంతు చించుకునేటటువంటి వాళ్ళు ఒక్కడు నోరు మీద పట్టలేదు. ఏదో వీర పౌరుషాలు ఉన్నాయని చెప్పేసినటువంటి వాళ్ళు ఒక్కళ్ళు దాని మీద స్పందించడం. అదేమంటే సోషల్ మీడియాలో కాదు కదా, లీగల్ ఫైట్ అక్కడ వాళ్ళు చేశారు పాపం. నిజంగా వాళ్ళు అక్కడున్న హిందువులు తిరగబడ్డారు. చర్చ జరపండి. ఇప్పుడు చర్చ జరగకపోతే మీకేమన్నా పర్సనల్గా కనుక రాజకీయ దురదలు ఉంటే ఆ దురదలు మీరు గోక్కోండి. హిందూ సమాజానికి గోక్కబాకండి. హిందూ సమాజానికి పుళ్ళు పడేటట్టు చేయబాకండి. హిందూ సమాజపు యొక్క ఉనికిని నాశనం చేసే కుట్రలకి ఇప్పుడు పుల్ స్టాప్ పెట్టకపోతే రేపు పొద్దున ఇదే ప్రశ్న వేస్తాడు ఎవడైనా సరే. ఇంతకుముందు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఉండగానే ఈ నిర్ణయాలు జరిగినాయి అని చెప్తారు. అప్పుడు ఏం చెప్తారు సమాధానం? ఒక్కసారి ఆలోచించుకోవాల్సి ఉంది.